వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తెలంగాణలో ఇంకా ఇంప్లిమెంట్ జరగట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ఉంది, రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది అవకాశం. ఇక రాష్ట్రాలకే పూర్తి అధికారం కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తాము, త్వరలో వచ్చేటువంటి నోటిఫికేషన్లో అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా దాన్ని మార్చి అవసరమైతే దానికి సంబంధించి అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, దీనిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది కూడా దీని మీద అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. ఎర్రోల శ్రీనివాస్ గారు, ఎంఆర్పిఎస్ పోరాటం తుది దశకు వచ్చింది, దాదాపు ఫలించింది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడినా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కొద్దిమంది అడ్డుపడతా ఉన్నారు దీన్ని అనేటువంటిది విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజంగా జరుగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా వచ్చేటువంటి నోటిఫికేషన్ల విషయంలో కానీ ఇంకా మిగతా విషయాలు? ఇప్పుడు ఎట్లుందంటే ఒక సామెత ఉంది చూడు, దేవుడు వరమించిన పూజారి కరుణించడం. సుప్రీంకోర్టు న్యాయమైనటువంటి డిమాండ్ సామాజిక ఉద్యమాల్లో నిజంగా ఈ కమ్యూనిటీ వాళ్లకు, ఈ వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది. ఇది గత దశాబ్దాల పాటు 20-30 సంవత్సరాల పాటు ఈ ఉద్యమం జరిగింది. ఇది న్యాయమైందే. ఒకవేళ చేయాల్సి వస్తే అధికారాలన్నీ కూడా రాష్ట్రానికే ఇస్తున్నామని చెప్పేసి తీర్పు ఇచ్చేసింది. తీర్పు ఇచ్చి దాదాపుగా 6-7 నెలలు అయింది. అసెంబ్లీని ఆయన ఏం చేసిండు, ఈ తీర్పును కూడా ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. ఫ్లైఓవర్లకు రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఇది నేనే కట్టిన అంటుండు, ఇది ఏదైనా బిల్డింగ్లో ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఇది నేనే కట్టిన అంటుండు. దీన్ని కూడా ఆయన కాటాలు వేసుకున్నాడు. ఎంత గొప్పలు అంటే వీళ్ళు పాత వాటికి రంగులు దిద్ది సున్నాలేసి వాళ్ళ అకౌంట్లు వేసుకుంటుండ్రు. దానికి ఎగ్జాంపుల్స్ ఉద్యోగాలలో అట్లే చేసుకున్నారు, ఫ్లైఓవర్లలో అట్లే చేసుకుంటుండ్రు. దీన్ని కూడా ఏం చేశారంటే ఈ దాన్ని కూడా నేను అడ్వకేట్ని పెట్టిందని చెప్పిండు. సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు తమిళనాడు వాళ్ళు పోయినప్పుడు అన్ని రాష్ట్రాలను ఇంప్లీట్ కమ్మని సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు ఎవరు కాలేదు, గతం నుంచే జరుగుతుంది అది. ఈ గవర్నమెంట్ వారంగానే అడ్వకేట్లను మార్చిండ్రు. ఆయన అకౌంట్లు వేసుకొని ఇది నేనే స్వయంగా దగ్గరుండి నేనే చేపించిన ఈ తీర్పు రావడానికి నేనే కారణం అని చెప్పిండు. ఓకే, సంతోషం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అకౌంట్లు వేసుకున్నారు, పర్వాలేదు. ఈ వర్గాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ వర్గాలకు న్యాయం జరగాలన్నప్పుడు మీరు ఆ వేదికలు ఉండి ఏం మాట్లాడినరు, ఈ నేనే దగ్గరుండి ఇప్పుడు జరగబోయేటువంటి ఉద్యోగ నియామకాల్లో కూడా రిజర్వేషన్ అవకాశాలు కల్పిస్తామని చెప్పిండు. చెప్పిన మాట మీద ఉండరా ముఖ్యమంత్రి గారు? మీరు మాట చెప్పిండ్రు కదా, మీరు ఈ ఉద్యమ నియామకాల్లో కూడా ఇవాళ మేము ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు పరిచినాకనే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండ్రు. నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఉద్యోగాలు కూడా భర్తీ చేసిండ్రు. మాట మీద ఉండేటువంటి మనుషులైనా మాట తప్పము మడమ తిప్పమని డబ్బాలు కొడతారు కదా. మరి ఏమైంది? రిజర్వేషన్ మీద మాట్లాడి 6 నెలలు అయింది, ఉద్యోగాలు నింపిండ్రు, నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఇలా వాళ్ళకు అన్యాయం చేసిండ్రు. ఇప్పటి వరకు కూడా ఉల్టా ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నారు, వెనకకేలేమో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఇంకో ఉద్యమం నడిపిస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇలా వివేక్ వెంకటస్వామి వ్యతిరేకంగా నడిపిస్తూ ఉన్నాడు. ఇలా వివేక్ వెంకటస్వామి ఎక్కడ? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, మీకు అత్యంత దగ్గరగా ఉన్నాడు కదా. నిజంగానే మీ పార్టీ సిద్ధాంతం ఉంటే, మీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులను నిజంగా మీరు కంట్రోల్ చేయదలుచుకుంటే ప్రభుత్వం చేవెళ్ళ తీర్మానం ఏదైతే మీరు చేసిండ్రో రిజర్వేషన్ను కల్పిస్తాం అని డిక్లరేషన్ చేసిండ్రు కదా. డిక్లరేషన్ అనేదానికి కూడా ఒక చట్టబద్ధత లేకపోతే, మీ మాటలకు విలువ లేకపోతే ఖర్గే వచ్చి మాట్లాడినా, రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడినా, ప్రియాంక గాంధీ వచ్చి మాట్లాడినా ఆ మాటలకు కూడా విలువ లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ఏం విలువ ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం విలువ ఉంది, ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఇలా సొంత పార్టీలైనా కొత్త కుంపటి పెట్టి ఇలా రిజర్వేషన్కి వ్యతిరేకంగా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇలా మీ స్టాండ్ అడుగుతూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ స్టాండ్. రిజర్వేషన్లకు అనుకూలంగా చేవెళ్ళలో చేసినటువంటి డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మీరు తెలంగాణ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రిజర్వేషన్కి అనుకూలమా వ్యతిరేకమా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఇప్పటికైనా 6 నెలలైంది. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పాలి. డెఫినెట్గా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైన నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత
ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అనుకూలంగా ఉంది. మేము మేనిఫెస్టోలో పెట్టినాం. అదేవిధంగా అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసి ఢిల్లీకి పంపినాం. ప్రైమ్ మినిస్టర్ని కలిసినాం. ఇది న్యాయమైనటువంటి డిమాండ్, దీన్ని నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎంత నష్టం జరిగిందో అదేవిధంగా మాదిగ సామాజిక వర్గాలు కూడా అంతే నష్టం జరిగినాయి అనేసి చాలా స్టాండ్తోని బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? ఇలా ఖర్గే చెప్పినట్టు వింటారా? రాహుల్ గాంధీ చెప్పినట్టు వింటారా? సుప్రీంకోర్టు చెప్పినట్టు వింటారా? ఇలా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డిని 2 కుటుంబాలు మేనేజ్ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది. ఒకటి మల్లు కుటుంబము, మరొకటి వెంకటస్వామి కుటుంబం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మందకృష్ణ మాదిగ. నిజంగానే ముఖ్యమంత్రిని వాళ్ళు అడ్డుకుంటుర్రా? ముఖ్యమంత్రిని కాళ్ళ బంధం వేస్తురా? నిజమే కావచ్చు అనిపిస్తుంది. ఆ 2 కుటుంబాలే అడ్డుకుంటున్నాయేమో అనే భావన ప్రజలకు ఉంది. అది మేము కూడా అంటున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్ నిజమైతే, ఆ మాటకు కట్టుబడి ఉంటే, మీరు అసెంబ్లీలో మాటకు కట్టుబడి ఉంటే డెఫినెట్గా మీరు వర్గీకరణ కోసమై ఇప్పటికైనా ప్రయత్నాలు ముమ్మరాలు చేయాలి. ఇప్పటి వరకు జరిగిపోయింది. అంటే మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే చూస్తూ ఉన్నారు. రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇలా మళ్ళీ ఆ వర్గం నుంచి వ్యతిరేక భావన విధంగా వాళ్ళతో మీరు యాంటీగా మీరు మీటింగ్లు పెట్టిస్తున్నారంటే ముఖ్యమంత్రి వాళ్ళని ఆడిస్తున్నారా లేకుంటే ముఖ్యమంత్రితో వాళ్ళు ఆడుతున్నారా సంగతి బహిర్గతం కావాలి. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వ్యతిరేకమా అనుకూలమా అనేటువంటిది తేల్చుకోవాలంటే డిమాండ్ మందకృష్ణ మాదిగ చేస్తూ ఉన్నారు. నేను కూడా అదే అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా? చేవెళ్ళ డిక్లరేషన్లో చేసినటువంటి మాటకు కట్టుబడి ఉన్నారా లేదా? ఇలా కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసినటువంటి మాటకు కట్టుబడి ఉన్నారా లేదా? అసలు కాంగ్రెస్ పార్టీ అంటే మాటకు కట్టుబడి ఉంటుందా ఉండదా? కాంగ్రెస్ పార్టీ అంటే ఎగవేతలు, కోతలు, మోసాలు గివ్వేనా? అసలు కాంగ్రెస్ పార్టీ ఉషా మెహర్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అన్ని మోసాలే. ఎక్కడైనా మోసం చేసింది. ఇలా తెలంగాణ విషయంలో మోసం చేసింది. 1200 మంది విద్యార్థులను చంపి తెలంగాణ ఇచ్చిండ్రు. ఇలా వర్గీకరణ విషయంలో కూడా అట్లే చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు అన్ని పార్టీలను పక్కన పెట్టి ఒక జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్కి అనుకూలంగా నేను ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు జరిగేటువంటి పరిణామాలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత, ముఖ్యమంత్రి గారిదే బాధ్యత. అనుకూలమా వ్యతిరేకమా మీ పార్టీ స్టాండ్ ఏందో ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ పీసీసీ కమిటీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఒకటి చివరిగా పద్మశ్రీ అవార్డుల గురించి వివాదం నెలకొంది రాష్ట్రంలో. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయనకు రావడం ఓకే కానీ అనేటువంటి వర్డ్ మాట్లాడడం పైన మందకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మందకృష్ణకు రావడం ఓకే, మరి కానీ అనేటువంటి వర్డ్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి? నాకు రావడం ఇష్టం లేదా, సంతోషంగా లేడా అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పైన తెలంగాణలో ఒక అనుమానం అవుతున్నది. ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అవార్డులలో 9 మందిని ప్రకటిస్తే ఒక్క మాదిక సామాజిక వర్గ సంబంధించినటువంటి వ్యక్తులు లేరన్నటువంటి భావన, బాధ ఉన్నది. ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేరు. 9 మందిని ప్రకటిస్తే ఒక్కరు కూడా లేరు. ఇలా కేంద్రమే తీసుకొని ఇలా ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమాల్లో 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగకు ఇలా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇచ్చిన దానికి తెలంగాణ వ్యక్తే కదా, ఇచ్చిన దాన్ని స్వాగతించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి ఎందుకు అక్కాసు నువ్వు ఎట్లాగా ఇయ్యలేదు? అమ్మ పెట్టది అడుక్కొనియది. ఇలా మీరు ఇవ్వలేదు. మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు కూడా మీ క్యాబినెట్లో గౌరవం లేదు, మీరు ఇచ్చినటువంటి కమిటీల్లో గౌరవం లేదు. ఇలా ఎంపీ టికెట్లు ఇస్తే 3 వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇలా దీంట్లో కూడా మీరు ఇయ్యలేదు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఇలా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగకి ఇచ్చిండ్రు. మీకు ఎందుకు అంత అక్కాసు? అంటే మీరు పంపిన వాళ్ళకు రాలేదని అక్కాసా లేకుంటే ఈయనకు వచ్చిందని అక్కాసా? మరి మాకైతే అర్థం కావట్లేదు. మాదిగలకు ఎట్లాగో మొదటి నుంచి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రభుత్వము పెద్దన్న పాత్ర వహించి ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలి. ప్రభుత్వం నడిపేవాళ్ళు, రాజ్యం నడిపేవాళ్ళు అన్ని కులాలను, అన్ని మతాలను, అందరినీ సమాన దృక్పథంతో చూసినప్పుడే ప్రభుత్వం నడిపేటువంటి రాజరికం కానివ్వండి లేకుంటే పెద్దరికం కానివ్వండి గౌరవం ఉంటుంది.
కొంతమందిని చిన్న చూపు చూసి కొంతమందిని అందలం ఎక్కిస్తే డెఫినెట్గా వ్యత్యాసం కనబడుతుంది. డెఫినెట్గా మీరు ఇచ్చేటువంటి చులకన భావం కనబడుతుంది. కాబట్టి ఈ వర్గాల పైన కాదు ఏ వర్గాల పైన మీరు చూస్తున్నటువంటి చిన్న చూపు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. చివరగా ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీలో మాలాడ ఆధిపత్యం ఎక్కువ ఉంది, మొదటి నుంచి కూడా మాదిగలను తొక్కేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటిది. ఎందుకంటే ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే మాల సామాజిక వర్గం, రాహుల్ గాంధీకి సలహాదారులుగా ఉన్నటువంటి ముఖ్య సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకుంటే ముఖ్య నాయకుల వరకు మాల సామాజిక వర్గం. ఇక్కడ బట్టి కుటుంబం, బట్టి విక్రమార్క, మల్లు రవి, వివేక్ వెంకటస్వామి, వినోద్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళే చెప్పినట్టు ప్రభుత్వం నడుస్తుంది, పార్టీ నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి చర్చ మొదలైంది. నిజంగా ఒక మాటలో ఏం చెప్తారు, అట్లే ఉందా? ఆ పార్టీలు ఉన్న వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అరే వాళ్ళు చెప్పినట్టే వింటున్నాను, మేము మాట్లాడగం, వాళ్ళు ఇంకా మన దాకా వచ్చు లేదు. వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి వాళ్ళే చూస్తారు కదా మనకంటే. మనం పక్క పార్టీలు ఉన్నాం, వాళ్ళు సొంత పార్టీలు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే మల్లికార్జున ఖర్గే కానీ, కొప్పుల రాజు కానీ, లేకుంటే వివేక్ వెంకటస్వామి కానీ, బట్టి మల్లు విక్రమార్క కానీ వాళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉన్నది. ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నదని వాళ్ళే అక్కడ ఇక్కడ బయట వాపోతూ ఉన్నారు. అది నిజమే అనేటువంటి భావన ఇలాంటి మాటలతోని నిజంగా క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ఇది వర్గీకరణకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్లీ వైఖరి చెప్పాలి. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేయాలి దీనిపైన, వర్గీకరణకు అనుకూలమా కాదా అనేటువంటిది. ఎందుకంటే నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయట్లేదు. సామెత చెప్పారు, దేవుడు కరుణించిన పూజారి ఒప్పుకోవట్లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మాదిగలకు పేర్లు పద్మశ్రీ అవార్డులకు సంబంధించి పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన కింద పంపలేదు, పరిశీలన కోసం ఇక్కడ నుంచి లిస్టు తయారు చేసి పంపలేదు అనేటువంటి భావన క్షేత్రస్థాయిలో ఉంది. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వచ్చినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని ఎర్రవెల్లి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు, మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.